అందరికీ నమస్కారం. మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి శుభస్వాగతం. నేను మీ గాయత్రి వాడ్రేవు. మరి ఈరోజు కార్తీక మాసంలోని 10వ రోజు. ఈరోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి? తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి? ఏ దైవాన్ని ఆరాధించాలి? ఏ మంత్రాన్ని జపించాలి? ఎటువంటి శుభ ఫలితాలను ఈ నియమాలను ఆచరించడం ద్వారా మనము పొందవచ్చునో ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 10వ రోజులో భాగంగా స్వయం పాకం, అలాగే ఒక గుమ్మడికాయ, నూనె, ఈ వస్తువులను బ్రాహ్మణోత్తములకు మనము దానముగా ఇచ్చినచో మంచి ఫలితాలు అనగా కీర్తి మరియు ధనధాన్యాలు మనకి ప్రాప్తిస్తాయి. ఈరోజు పూజించవలసిన దైవము దిగ్గజాలు. వీరిని ఓం మహా మదేభాయ స్వాహ, ఓం మహా మదేభాయ స్వాహ, ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు మననం చేసుకుంటూ దిగ్గజాలని మనము ఆరాధించడం ద్వారా మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అని చెప్పవచ్చు. మరి ఈరోజు తినకూడని ఆహార పదార్థాలు నూనెని దానంగా ఇస్తాం కాబట్టి నూనెతో చేసినటువంటి ఏ వంటకాన్ని కూడా ఈరోజు మనము భుజించకుండా ఉంటే మంచిది. అలాగే ఉసిరికి సంబంధించిన పదార్థాలను కూడా స్వీకరించవద్దు. ఈరోజు కార్తీక పురాణంలోని 10వ అధ్యాయము అజామిలుని యొక్క పూర్వజన్మ చరిత్ర గురించి ఈరోజు మనము పారాయణ చేద్దాము. జనక మహారాజు వశిష్ఠ మహామునితో ఈ విధంగా అంటున్నారట: ఋషివర్య, ఈ అజామిలుడు ఎవరు? అతను చేసిన పాపములేమిటి? దేవదూతలు మాటలు విని యమదూతలు మారు మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి గల కారణమేమిటి? ఈ యమదూతలు యముడి దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పారు? ఈ ప్రశ్నలకు నాకు దయచేసి మీరు సమాధానం ఇవ్వండి అని జనక మహారాజు అడగగా, వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా అంటున్నాడట: రాజా, యమదూతలు అట్లు వెనుకకు పోయి యమునితో, దేవా, పాపాత్ముడును దురాచారుడును అయిన అజామిలుని దేవదూతలు మా నుండి విడిపించుకొని వెళ్ళిపోయారు. వారిని ఎదిరించుటకు మాకు శక్తి చాలలేదు అని చెప్పారట. అప్పుడు యముడు అది విని మొదట ఎంతో కోపం తెచ్చుకున్నవాడై చివరికి దివ్య దృష్టితో చూసి, ఈ అజామిలుడు మహాపాపి అయినను కూడా మరణకాలమున హరినామస్మరణ చేయుట వలన సర్వ పాప విముక్తుడయ్యాడు. అందుచేతనే విష్ణుదూతలు అతనిని వైకుంఠమునకు తీసుకుపోయారు అని గ్రహించిన వాడై, నిప్పు తెలియక ముట్టుకున్నను కాల్చుతుంది కదా, మహిమ తెలియక హరినామస్మరణ చేసినా అది పాపములను దగ్నము చేస్తుంది. మరి భక్తిభావములతో హరినామస్మరణ చేసినవాడు జీవన్ముక్తుడు అగుతాడు అనుడంలో అతిశయోక్తి ఏమున్నది, ఆశ్చర్యం ఏమున్నది అని భావించి అక్కడితో యముడు ఊరుకున్నాడట. అసలు ఈ అజామిలుడు ఎవరయ్యా అనగా, ఈ అజామిలుడు పూర్వము సౌరాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడట. శివద్రవ్యమును అంతటినీ కూడా అపహరించుచు కత్తి చేతబూని పోరాటములకు, గొడవలకు వెళ్తూ ఉండేవాడట. ఒక స్నానము కానీ, సంధ్య కానీ, మంత్రము కానీ, ఒక శాస్త్ర పద్ధతిని కానీ ఏమీ ఆచరించకుండా మనసెక్కడో పెట్టుకొని శివపూజ చేస్తూ ఉండేవాడట. ఈశ్వరుని ముందే కాళ్ళు చాచుకొని పరుండెడివాడట. దుర్జనులైన స్నేహితులతో తిరుగుతూ అందరితో కలహించుచు పడుచుదనపు గర్వముతో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడట. ఇలా ఉండగా ఆ ఊరిలో ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచూ ఉన్నాడట. అతని భార్య యవ్వనవతి, చాలా అందము కలదట. అయితే ఆ బ్రాహ్మణుడు కడు పేదవాడు. యాచనకై గ్రామముల్లోనూ నగరములలోనూ తిరుగుతూ ఉండేవాడట. ఒకప్పుడు అతడు భోజన వస్తువులను తెచ్చి చాలా ఆకలితో ఉండి, నాకు ఆకలి ఎక్కువగా ఉన్నది,
త్వరగా వంట చేయుము అని తన భార్యతో అనగా ఆమె ఆ మాటలు ఏమీ వినిపించుకోనట్లు ఇంటిలో పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తోందట. ఇలా ఉండగా ఆ బ్రాహ్మణోత్తముడు ముందు కొంచెం మంచినీళ్ళిమ్ము అన్నాడట. భార్య అయినను కూడా ఆ మాటలు కూడా వినిపించుకోకుండా తన పని తాను చేసుకుంటూ మనసులో తన ప్రియులను తలుచుకుంటూ విప్రుని మాటలు పెడచెవున పెట్టిందట. ఇది గమనించిన ఆ బ్రాహ్మణుడకు విపరీతమైన కోపం కలిగి ఆ పక్కనే ఉన్న ఒక కర్రతో భార్యను చావబాదాడట. ఇదిలా ఉండగా ఆమె కూడా ఎదురు తిరిగి భర్తను పిడిగుద్దులతో సత్కరించినదట. దానితో అతడు ఇల్లు వదిలి గ్రామాంతరమునకు పోయి బిచ్చమెత్తుకొని బ్రతుకుతూ భార్యనే తలుచుకుంటూ జీవిస్తున్నాడట. ఇక్కడ భార్య మాత్రం చక్కగా వంట చేసుకొని కడుపు నిండా తిని అలంకరించుకొని ఆ రాత్రి ఒక చాకలివాని ఇంటికి వెళ్ళిందంట. ఆ చాకలివాడు కూడా మహా అందగాడు, పడుచువాడు. అయితే అతనిని చూసి రాత్రి తనతో రమింపమని ఈమె కోరినది. ఆమె కోరికను విన్న చాకలివాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, నేను చాకలివాణిని, నాతో సంబంధం వలన నీకు అధర్మము మరియు అపకీర్తి కలుగుతాయి, ఇటువంటి కోరికలు నువ్వు కోరకూడదు అని మందలించాడట. వాని మాటలకు ఈమె విపరీతమైన కోపం తెచ్చుకొని మూలనున్న కర్రతో ఆ చాకలివాణిని చావబాది వాని ఇంటి నుండి బయలుదేరి దారిని పోవుచూ ఉండగా గ్రామ శివార్చకుడు కనిపడ్డాడట. వెంటనే ఈమె అతని చేయి పట్టుకొని తన ఇంటికి లాగుకొని పోయి వానితో తెల్లవారు వరకు రతిక్రీడలలో మునిగిపోయినది. అర్చకుడు వెళ్ళిపోయిన తర్వాత తాను చేసిన అకృత్యమును తలుచుకొని పశ్చాత్తాపపడి గ్రామాంతరముందున్న భర్తను వెతికి తెచ్చుకొని వానితో సుఖముగా ఉన్నదట. కొంతకాలము గడిచిన తర్వాత అర్చకుడు మరణించి నరకబాధలు అనుభవించి చివరికి సత్వనిష్ఠునికి కొడుకుగా అనగా అజామిలునిగా జన్మించాడట. ఇతనికి కార్తీక పౌర్ణమి నాడు అసంకల్పితముగా శివదర్శనము లభించినదట. అంత్యకాలమున హరినామ స్మృతి కలిగింది. అందుచేత అతడు గడిచిన 7 జన్మములలో చేసిన పాపములు నశించి విష్ణులోకమునకు పోయినాడు. ఇదిలా ఉండగా ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా మృతి చెంది తాను చేసిన వ్యభిచార దోషములే చాలా కాలము నరక బాధలను అనుభవించి భూమిపై ఒక చండాల స్త్రీగా కన్యాకుబ్జములో జన్మించినది. ఆ శిశువును చూసి ఆ తండ్రి ఈమె పుట్టిన వేళ మంచిదా కాదా అని జ్యోతిష్కుణ్ణి అడిగినాడట. అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఈమె తండ్రి గండాన పుట్టినది అని చెప్పగా అప్పుడు ఆ తండ్రి ఆ పిల్లను దూరముగా పారవేసినాడట. ఏడ్చుచున్న ఆ పిల్లను చూసి జాలిపడి ఒక బ్రాహ్మణుడు తీసుకుపోయి తన దాసీకి ఇచ్చి పెంచుకొనమని చెప్పెనట. ఆ పిల్ల పెరిగి పెద్దయింది. దానినే అజామిలుడు చేరదీశాడు. తరువాత కథ నీకు చెప్పాను కదా అని జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పి, రాజా, ఇదియే అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తములు చేసుకొనలేకపోయినచో విచారించవలసిన పని లేదు. కార్తీక మాస వ్రతము చేసినవాడు పుణ్యము నొందుతాడు, చేయనివాడు పాపకంపములలో మునిగి నశిస్తాడు. ఈ అజామిలుని కథ విన్నచో పాపములన్నీయూ నశించి శ్రీహరి సాన్నిధ్యము పొందును. ఇది 10వ అధ్యాయము సంపూర్ణము. మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ధన్యవాదములు.